ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం కార్తిక్ గారు, అంతా ఓకేనా? ఏ విషయంలో మేడం? స్వర్ణ ఇక్కడ ఉండడం వలన మనకెలాంటి ప్రాబ్లం లేదు కదా? లేదు భారతి గారు, అంతా పర్ఫెక్ట్. సావిత్రమ్మ, నువ్వు కూడా విను. మన రాజేశ్వరమ్మ గారు చనిపోయి దగ్గర సంవత్సరం కావస్తోంది కదా. అవును మేడం. ఇప్పుడేంటి ఈవిడ రాజేశ్వరి దేవి గారి టాపిక్ తీసుకొస్తుంది? ఇంతకీ రాజేశ్వరమ్మ ఎలా చనిపోయారు కార్తిక్ గారు? ఓరు నాయనో, రాజేశ్వరి దేవి గారు ఎలా చనిపోయారని అంటున్నారు? ఇప్పుడెలా? అసలు ఇప్పుడెందుకు ఈ విషయం మాట్లాడుతుంది? ఎందుకు భారతి గారు మా అత్తయ్య గారి గురించి అడుగుతున్నారు? రాజేశ్వరమ్మ చావు మీద అనుమానాలున్నాయని సుందరి అంటోంది. ఎప్పుడో చనిపోయిన మా అత్తయ్య గారి మృతి మీద ఇప్పుడు అనుమానం రావడం ఏంటి భారతి గారు? ఏ రాకూడదా? అది మీరు కంగారు పడాల్సిందేం లేదు, అంతా మంచి జరుగుతుంది కార్తిక్ గారు. అనుమానపు కేసు కింద ఇన్వెస్టిగేషన్ చేయమని కేసు ఫైల్ చేసింది సుందరి. నేను కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేయమని చెప్పాను. ఈ దెబ్బతో ఈ కార్తిక్ గడి పనైపోతుంది. అమ్మా, నువ్వు మొదలెట్టావా? ఇప్పుడే కేసుని మిస్టరీగా ఉందని ఫైల్ చేశాను. దానికో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఇవన్నీ పోలీస్ వాళ్ళు చేసే పనులు. నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకుని ఉంచుకో, మంచిది.